హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం జనగాం జిల్లాలోని శివన్పల్లిలో ఉన్నాము. ఇది స్టేషన్ కనుపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఇక్కడ మిషన్ గాన్వ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒకసారి మరి మిషన్ గాన్వ వల్ల ఉపయోగాలు ఏంటి, వారి జీవనోపాధి ఏంటిది ఒకసారి అనేది పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అన్న, ఎప్పటి నుంచి నడిపిస్తున్నా మిషన్ గాన్వ? మేము 4 years నుంచి నడుపుతున్నాం. ఎట్లా ఉందన్న? పర్వాలేదు, ఉపాధి బాగున్నది ప్రజెంట్. మన గాన్వలో ఏమేమి ఆడిస్తారన్న? దీంట్లో మనం పల్లికాయ కాకుండా పల్లీలు, నువ్వులు, సన్ఫ్లవరు, పొట్టు తీసిన కుసుమలు, తర్వాత ఆముదాలు, ఇవి మనం పట్టుకుంటాం. కురుడి కొబ్బరి. పల్లీలు ఎన్ని కిలోలకు ఎంత ఆయిల్ వస్తుందన్న? ఉదాహరణకి మనం 12 కిలోల పల్లీలు పోసినట్టయితే 12 కిలోల పల్లీలు పోసినట్టయితే ఆయిల్ పల్లీలు అంటే దాంట్లో ఆయిల్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే మనకు 4 కేజీలు నుంచి 4.5 వరకు రావచ్చు. అంటే మంచి ఆయిల్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు వస్తుంది. మామూలుగా అయితే ఎంత రావచ్చు? మామూలుగా అయితే 4 కిలోలు వస్తుందంట. 4 కిలోలు వస్తుంది. నువ్వులకి కేజీకి 350 గ్రాముల నుంచి 400 గ్రాములు. అంటే ఒక 3 కిలోల నువ్వులకు కిలో రావచ్చు అంటారా? కిలో రావచ్చు. అదేవిధంగా మన దగ్గర ఇప్పుడు సన్ఫ్లవర్ ఉన్నది, అదేనా? సన్ఫ్లవర్ వచ్చేసి ఉదాహరణకి మనం 12.5 కిలోల సన్ఫ్లవర్ పప్పు పోస్తే మనకు 5 కేజీలు 5.5 వరకు వస్తుంది. అన్న, ఒక రోజుకు గరిష్టంగా మనం ఎన్నిసార్లు పడుతుందంటే మనం ఒక రోజుకి ఈ మిషన్ ద్వారా ఒక బ్యాచ్ 15 కేజీలు ఒక బ్యాచ్ చేస్తాం. 15 నుంచి 16 కేజీల వరకు మనం దీంట్లో 20 కేజీల వరకు అప్రాక్సిమేట్లీగా పోసుకోవచ్చు. మ్యాక్సిమం 15 కేజీల నుంచి 16 కేజీలు మ్యాక్సిమం పోస్తాం ఒక బ్యాచ్. ఇట్లా మనం 16 కేజీలు చొప్పున పోసుకున్నట్టయితే పర్ డే 1 క్వింటన్ ఆయిల్ హ్యాపీగా తీసుకోవచ్చు. క్వింటన్ గింజల్ని ఏదైనా రకమైన పట్టుకోవచ్చు. అన్న, ఇప్పుడు మనకు 1 లీటర్ నూనె రావాలంటే ఎన్ని కిలోల పల్లీలు వేసుకోవాలి? 3 గింజలు 3 కిలోల పల్లి గింజలు 1 కిలో నూనె వస్తుంది. అదేవిధంగా మనకు నువ్వులు కానీ కుసుమలు కానీ ఇవన్నీ అవన్నీ ఎత్తున ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ మనం 12 కిలోల నువ్వులు పోసుకున్నాం అనుకోండి, మనకు యావరేజ్గా 5 కిలోల నూనె వస్తుంది. ఏవైనా అంతే అంటారా? ఏవైనా అంతే. దీనికి పల్వరైజేషన్ ఉంటుంది కదా అన్న, మన మిషన్స్ ఉన్నాయి. పల్వరైజేషన్ ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ లేదు. మనము ప్రజెంట్ రైతుల దగ్గర కూడా పల్లికాయ తీసుకొని మనం పల్వరైజింగ్ చేసే స్థితిలో లేం కాబట్టి బయటకు వెళ్ళి రా మెటీరియల్ తెచ్చుకొని మనం అంటే ఆ మిషన్లు మీకు అందుబాటులో లేకపోవడం వల్ల మిషన్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటారు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఎక్కువ శాతం లోకల్ నుంచే మ్యాక్సిమం 75% ట్రై చేస్తాను. ఇంకేం లోకల్లో మనకు అవైలబుల్ లేదు అంటే మనం అనంతపూర్ నుంచి కానీ లేక హైదరాబాద్ నుంచి కానీ. దీని నుంచి వచ్చిన చెక్క అన్న? దీని నుంచి వచ్చిన చెక్క ఇప్పుడు ఇలా ఉంటుంది. ఇది చెక్క వేస్టేజ్ చెక్క. ఇది పల్లి గింజ నుంచి వచ్చింది కాబట్టి ఇది ప్యాడీ ఎక్కువ ఆవులు డైరీ ఫార్మ్స్ వాళ్ళు తీసుకెళ్తారు. ఎట్లా కిలో ఇస్తారు అన్న చెక్క? మనం ఇది 35 రూపాయలు నడుస్తుంది. 35 రూపాయలు ఇస్తారు. యువకులు ఒకవేళ ఉపాధి కోసం ఎంచుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న? దీనివల్ల ఏంటంటే యువకులు ఎంత మనం గానగల ఎస్టాబ్లిష్మెంట్ అయితే అంత తొందరగా రిఫైండ్ ఆయిల్ బంద్ అవుతుంది. ఎందుకంటే చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది, చాలా మందికి అవగాహన వస్తుంది, చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. ఈ అవేర్నెస్ రావడం మూలంగా యువతకు ఉపాధి దొరుకుతుంది. ప్లస్ దాని మూలంగా రిఫైండ్ ఆయిల్ బంద్ చేయడం కూడా జనాల వరకు చాలా వరకు తగ్గుతుంది. దానివల్ల జనాలకు ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ మనకు ఉపాధి దొరుకుతుంది. దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది అన్న ఏమన్నా? నెలవారీగా ఉండదు. మనకి ఏంటంటే మనకు రోలు రోకలి అనేది మనము ఒక 5 నుంచి ఒక 10 క్వింటల వరకు ఇది రోకలు పనిచేస్తుంది. 1 టన్ను 2 టన్నుల వరకు మనం వాడుకోవచ్చు. ఒకవేళ 2 టన్నుల తర్వాత ఇది పనిచేయదు, ఎందుకంటే ఇది ప్రిజర్వ్ చేయలేదు ఈ రోకలి. అప్పుడు మనం రోకలు మార్చుకోవాలి. ఇది ఒకటి. తర్వాత రోలు కూడా మనం దాదాపు ఒక 10 టన్నులు 15 టన్నులు 20 టన్నులు కనుక మనం కంటిన్యూ రన్ చేసినట్టయితే ఈ రోలు కూడా అరుగుతుంది. సో దాన్ని కూడా మనం మార్చుకునే ఉంటుంది. ఈ 2 ఉంటాయి. దీంట్లో ఆయిల్ మారవడం ఉంటుంది ఈ లోపల గేర్ బాక్స్లో. తర్వాత అప్పుడప్పుడు దీని లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆయిల్ మారవడం, గేర్ బాక్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి మనం సాల్వ్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువగా బేరింగ్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అంటే అన్న, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ మీరు చేయగలుగుతారా, లేకపోతే మెకానిక్ కానీ ఎవరైనా వస్తారా? మెకానిక్లు రావడం చాలా కష్టం, మనమే మెయింటెనెన్స్ చేసుకుంటాం. ప్రజెంట్ అయితే రావట్లేదు మెకానిక్.
అన్న ఇప్పుడు మన దగ్గరకు కస్టమర్లు పట్టించుకోవడానికి పల్లీలు తెచ్చుకుంటే ఒక కిలోకి ఎంత తీసుకుంటున్నా ఛార్జ్ మీరు? కస్టమర్లు తెచ్చుకుంటే మనం కేజీకి వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటాం. కస్టమర్కు కేజీకి వచ్చేసి 20 రూపాయలు తీసుకుంటాం. అదే కస్టమర్ తీసుకొచ్చు మన దగ్గర కొనుక్కుంటే మన దగ్గర కూడా పల్లీలు ఉంటాయి, మన దగ్గర కూడా కొనుక్కొని పట్టించుకోవచ్చు. మీ దగ్గర కొనుక్కుంటే ఎట్లా అన్న కిలో పల్లీలకు? ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న రేట్ అయితే 125 రూపాయలు కేజీ ఉన్నాయి పల్లీలు. ఒకవేళ నూనె కావాలనుకుంటే నూనె అయితే మనం ఇప్పుడు 390 రూపీస్ లీటర్ అమ్ముతాం. అంటే మీరు పట్టించి రెడీ ఉంటేగా నూనె రెడీ ఉంటుంది ఎప్పటికి ఉంటుంది? చెప్పండి. పల్లి నూనె 390 రూపీస్, నువ్వుల నూనె అన్న 530. 530 రూపీస్. అన్న ఇప్పుడు నూనె ఈ రోజు పట్టిన తర్వాత కస్టమర్కి ఎన్ని రోజులు తర్వాత ఇస్తారన్న మీరు పట్టింది కావాలి? ఇప్పుడు ఈ ఉదాహరణకి మనం ఈ రోజే పట్టినాము, ఈ రోజు పట్టిన ఈ డ్రమ్లో నూనె మనం పట్టినట్టే డైరెక్ట్ ఇలా పోసుకుంటాం అనమాట. ఇలా పట్టిన నూనె ఒక రోజు ఎండలో పెడతాం, ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ అట్లా ఎండలో పెడతాం. ఎండలో పెట్టిన తర్వాత ఇది థర్డ్ డేకి కస్టమర్కి మనం అమ్ముతాం అనమాట. ఎందుకంటే అప్పటి వరకు ఇందులో ఉన్న మట్టి కంప్లీట్గా కిందికి వెళ్ళిపోతుంది. దీంట్లో ఏమైనా మాచలు ఉన్నా కానీ మనం ఎప్పుడైతే ఎండకి దీన్ని పెడతాము సూర్యరశ్మి జరిగే వరకు దాని మాచలు వెళ్ళిపోతుంది. మనకి ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇక ఇట్లా పేర్కొన్న తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట.